శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. వృశ్చిక రాశి వారు ఆగస్టు నెలలో చేసుకోవలసిన పరిహారం మెయిన్గా లాభస్థానంలో ఏ గ్రహం ఉన్నా ఆ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి ఫలితం తొందరగా రావడం జరుగుతుంది. ఇప్పుడు 11వ స్థానంలో శుక్రుడు వచ్చాడు. అయితే బలహీనంగా ఉండడం, వీక్గా ఉండడం వల్ల ఏంటంటే మనకి భార్య లేదా భర్తతో విభేదాలు, అంటే వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం, అంటే భర్త వ్యాపారంలో నష్టపోవడం, భార్యకి ఏదో ఉద్యోగం లేకపోవడం, అనారోగ్య సమస్యలు ఇటువంటివి వస్తుంటాయి. దానికి పరిహారంగా మీరు బుధవారం రోజు, ఎందుకంటే బుధుడు కన్యా రాశిలో ఉన్నాడు, బుధవారం రోజు శుక్రుడు అధిదేవత లక్ష్మీ అమ్మవారు, మరి శ్రావణ మాసం కూడా ఉంది కాబట్టి బుధవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి అమ్మవారికి కుంకుమార్చనం, మీకు అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక పూజా కార్యక్రమం ద్వారా ప్రసన్నం చేసుకొని మీ అక్క చెల్లెళ్ళు లేదంటే ఎవరన్నా స్త్రీ స్నేహితులు, స్త్రీ బంధువులు ఉంటారు, అక్క తరపు అక్క చెల్లెళ్ళు, మంచి అదృష్టవంతులైనటువంటి స్త్రీలకి 5గురికి 5 జిలాబీ, ఒక అర కేజీ జిలాబీ చెప్పిన 5గురు మీ స్నేహితులకే, ఎస్పెషల్లీ లేడీస్కి గిఫ్ట్గా ఇవ్వడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం మీరు పొందే అవకాశం ఉంటుంది. లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈజీగా, అంటే గుర్తుపెట్టుకోండి, బుధవారం రోజు 5గురు స్త్రీలకి స్వీట్ బాక్స్ పంచిపెట్టడం వల్ల శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. దానివల్ల భార్యకి బాగుంటుంది, భర్త గారికి బాగుంటుంది, అలాగే స్త్రీలతో సఖ్యత, ధనలాభం కూడా కలుగుతూ ఉంటుంది. ఇంకొక అనుకూలమైన గ్రహం మనకి దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉన్నాడు. అయితే జలతత్వం వల్ల బలహీనమై ఉన్నాడు. రవిగ్రహ అనుగ్రహం కోసం ఆదివారం రోజు హల్వా, అంటే మామూలుగా గోధుమ నూకతో తయారు చేయనటువంటి హల్వా రవి హోరలో సూర్యభగవానికి నైవేద్యంగా పెట్టి గోవుకి ప్రసాదంగా పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ఉద్యోగపరంగా ఉన్న ఎటువంటి సమస్య అయినా పోతుంది. ఉద్యోగం అతి తొందరగా రావడానికి కూడా కారణమవుతూ ఉంటుంది. ఆత్మధైర్యం పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. సో ఇక మరి ఇబ్బంది పెట్టే స్థానంలో ఉన్న గ్రహం 5వ స్థానంలో శని గ్రహం. ఎందుకంటే మనం ఏదనుకున్నా అది వాయిదా పడుతుంటుంది. వివాహ ప్రయత్నాలు వాయిదా పడుతుంటాయి, స్పెక్యులేషన్లో నష్టపోతూ ఉంటాం. ఏది మనం చేసే ప్రతి పని అవతల వాడికి లాభం కలుగుతుంది, మనకి నష్టం కలుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు పంచమంలో శని వక్రించి ఉండడం వల్ల మరి ఎక్కడున్నాడు శని భగవాన్ అంటే మీనరాశిలో, గురువు యొక్క రాశిలో ఉన్నాడు. అంటే గురువారం రోజు ఏదైనా ఈ చేపలు ఉండే చెరువు నదో ఏదో ప్రాంతంలో గోధుమ పిండితో చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసి గురువారం రోజు చేపలకు ఆహారంగా వేయటం కానీ, లేదంటే గురువారం రోజు నల్ల చీమలకి గోధుమ నూక, పంచదార, తేనె కలిపి చీమలకు ఆహారంగా పెట్టడం వల్ల, దాని తర్వాత ఏదైనా ఒక పుణ్యనదిలో స్నానం ఆచరించి విధి విధానంగా ఒక కార్యక్రమం పూర్తి చేయడం వల్ల కంప్లీట్గా మీకు పంచమ స్థానం అంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. మరి ఆ పితృదేవతలు పెద్దల అనుగ్రహంతో కంప్లీట్గా మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మంచి ఆరోగ్యం, అన్ని వివాహం, ఉద్యోగం ఏదైతేనేవి కంప్లీట్గా, అంటే ఇది వరుసగా 8 రోజులు చేయవలసి ఉంటుంది. సో ఇదన్నీ కాదండి మాకు చాలా తొందరగా పని అవ్వాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సముద్రానికి వెళ్ళండి. సముద్ర స్థానం కుదరకపోతే కనీసం కొన్ని నీళ్ళు నెత్తిమీద చల్లుకొని మీరు ఎంత బరువు ఉన్నారో వెయిట్ చేసుకోండి. ఒక 60 కేజీలు ఉన్నారనుకోండి, 60 కేజీల యొక్క ఉప్పు, మరి సముద్ర ఉప్పే 60 కేజీలు శుభ్రంగా సముద్రంలో కలిపేసి ఒక నమస్కారం పెట్టి వస్తే 100% ఎటువంటి సమస్య అయినా సరే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. బట్ ప్రధానంగా మరి అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం కాబట్టి కంప్లీట్గా మీరు వీలైతే ఒక మంగళవారం రోజు బ్లడ్ డొనేషన్
అవసరమైన వారికి బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల కంప్లీట్గా మీకు ఎటువంటి ప్రమాదం నుంచైనా బయటపడే అవకాశం ఉంటుంది. ఎటువంటి సమస్య నుంచైనా చాలా ఉరిశిక్ష లాంటి సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. స్వస్తి. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా, మన క్రియల ద్వారా, మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా, అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు, కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా, మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.